విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం కూరగాయలు, పండ్లతో హరితవర్ణంలో మెరిసిపోతోంది. శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కూరగాయలు, పండ్ల మొత్తం 100 టన్నులకు పైగా చేరుకుంది. శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ రోజు కూడా మొత్తం దాదాపు చాలా మంది భక్తులందరూ కూడా శాకంబరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ మాతను దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తూ ఉన్నారు. మొత్తం అమ్మవారికి అటు కూరగాయలు, పండ్లతో అలంకరణ చేశారు. మొత్తం దేవాలయం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించిందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగా ఈ రోజు ఆఖరి రోజు కావడంతో కదంబరి ప్రసాదం కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. మొత్తం ఈ 3 రోజుల పాటు దాతల నుంచి వచ్చిన కూరగాయలు, పండ్లు అన్ని కలిపి ప్రసాదం రూపంలో కదంబరి ఆ ప్రసాదం అన్నది కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. మనం ఆ విజువల్లో చూడొచ్చు. ఈ రోజు ఉదయం గిరి ప్రదర్శన కూడా ముగించుకొని మొత్తం భక్తులందరూ కూడా దుర్గా మాతను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాంట్లో భాగంగానే ఆ గుడికి వచ్చిన భక్తులందరూ కూడా కాదంబరి ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చామండి. శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అంటే ఇక్కడ ఉన్నా సరే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇయర్ చాలా బాగా జరిగింది. అండ్ ప్రసాదం కూడా చాలా బాగుంది. అండ్ అంటే లాస్ట్ ఇయర్ అంతకు ముందే ఇలా ప్రసాదం స్మెల్ అనేది వచ్చేది కాదు. ఇప్పుడు అంతే కనుక ప్రసాదం ప్రతిదీ క్వాలిటీ ఉంది. ప్లస్ ఏంటంటే ప్రతి దాంట్లో నెయ్యి, ఘీ అనేది చాలా ఒరిజినల్గా వేస్తున్నారు. జీడిపప్పులు, బాదం పప్పులు అంటే ఇంతవరకు అనేది అలా ఉండదు, కానీ చాలా బాగా జరిగింది. అంటే నార్మల్ డేస్ లో అమ్మవారు అలంకరణ వేరే ఉంటది. ఈ శాకంబరి ఉత్సవాల్లో మొత్తం రకరకాల కూరగాయలు, రకరకాల పండ్లతో అలంకరించారు. ఇలా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. అంటే ఇంత అద్భుతంగా ఇంత బాగా చేస్తారని అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయలేదు. భక్తులు అనుకున్న దానికన్నా చాలా మంది వచ్చారు. చాలా బాగా జరుగుతుంది. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. దగ్గరుండి కూడా బాగా చేస్తున్నారు కూడా అందరూ. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాం. అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రసాదం కూడా చాలా బాగుంది. మీరు చెప్పండి. ఇక్కడ విజయవాడే అమ్మవారి అలంకరణ చాలా బాగుందండి. మన ఇప్పుడు ఈ 2 సార్లు మంచి అక్టోబర్ నుంచి మాత్రం చాలా బాగా అలంకరణ చేస్తున్నారు. సేవలు బాగున్నాయి. అందరినీ చాలా ఇదిగా బాగుంది. అంటే నార్మల్ గానే ఒకసారి అమ్మవారిని దర్శించుకోవడానికి మాకు చాలా బాగా అనిపిస్తా ఉంది. మీకు ఆ సేవ చేసే భాగ్యం కలిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఏమంటున్నారు? ఇలా పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? అంతా బాగానే ఉందండి సేవ. అందరూ భక్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు. మేము సేవ అందించడంలోనూ అక్కడ అమ్మవారి దర్శనంలోనూ చాలా బాగుంది. ఇంద్రకీలాద్రిపై భక్తులతో పూర్తిగా కిటకిటలాడుతా ఉంది. 3 రోజులు శాకంబరి ఉత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. మొత్తం దాతల నుంచి దాదాపు 100 టన్నులు పైగా కూరగాయలు, పండ్లు అన్ని కూడా సేకరించారు. ఇవన్నీ కూడా ఈ రోజు కదంబరి ప్రసాదం రూపంలో భక్తులందరూ కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. ఈ ప్రసాదాన్ని తీసుకోవడానికి కూడా భక్తులు భారీగా వస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ శాకంబరి ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కెమెరామెన్ రెడ్డితో కలిసి వినయ్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.